కుక్క బిస్కెట్లు తీసుకెళ్లి కోటిగాడికి నాగరాజు గాడికి పెట్టేశాను. అసలు మ్యాటర్ ఏంటంటే కోటిగాడు నాగరాజు గాడు కలిసి ఆకలేస్తుంది బయటికి వెళ్ళమన్న తీసుకురాపోరని పంపించారు. బయటికి రాగానే ఎదురుగా చింటూ బ్రో బిస్కెట్స్ తింటా కనిపించాడు. అప్పుడే నాలో ఉన్న దూలకృష్ణకి ఒక క్రేజీ ఐడియా వచ్చిందనమాట. ఇంకా వెంటనే చింటూ బ్రో పర్మిషన్ అడిగి మా బ్రోస్ కోసం బిస్కెట్స్ తీసుకున్నాను. ఆకలితో అలమటిస్తున్న మా ఫ్రెండ్స్ కోసం కుక్క బిస్కెట్లు తీసుకెళ్లాను. అది మా ఫ్రెండ్షిప్ అంటే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఆ బిస్కెట్స్ తీసుకెళ్లగానే వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం కొట్టుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కనీసం ఆ బాక్స్ లో ఏముంది ఏంటి అని కూడా చూడకుండా ఇద్దరు లాగేసుకుంటున్నారు. ఫస్ట్ లో ఆగలేక ఆత్రంతో ఇద్దరు 2 బిస్కెట్స్ తిన్నారు కానీ తర్వాత కొంచెం డౌట్ వచ్చింది. కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ బిస్కెట్స్ ఇలాగే ఉంటాయని చెప్పని మేనేజ్ చేశాను. నాగరాజ్ గారు కూడా సాల్ట్ బిస్కెట్స్ తింటే హెల్త్ కు మంచిదిరా అని మనకే సపోర్టివ్ గా మాట్లాడాడు తెంగరోడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకేదో వేసేద్దాంలే అని చెప్పని లాగించేశారు. నాగరాజ్ గారు అయితే ఏకంగా జేబులో పోసేసుకున్నాడు ఎవరైనా లాక్కుంటారని. అయినా ఈ బిస్కెట్స్ ఏంట్రా చూడడానికి ఎలా ఉన్నాయని అడిగారు. హాఫ్ మూన్ బిస్కెట్స్ ఉంటాయి కదరా అలాగే ఇవి కూడా బోన్స్ బిస్కెట్స్ అని చెప్పి మేనేజ్ చేశాను. అయినా డౌట్ వచ్చి నువ్వు కూడా ఇప్పుడు తినాల్సిందే అని చెప్పారు. ఇంకా లాస్ట్ కి మ్యాటర్ చెప్పేశాను. కోటిగాడు మాత్రం నాగరాజు గారిని తిడుతున్నాడు. నేను అప్పటికీ చెప్తానే ఉన్నాను కదరా ఏదో తేడా కనిపిస్తున్నారా అని చెప్పని. పాపం వాడికి డౌట్ వచ్చి ఏదో తేడాగా ఉందిరా అన్నాడు. వినొచ్చుగా ఈ పెద్ద మనిషి సాల్ట్ బిస్కెట్స్ ఎలాగే ఉంటాయిరా అంట. నెక్స్ట్ మళ్ళీ మేము ముగ్గురం కలిసి చలాకీ చేతుగాడి చేత కూడా కుక్క బిస్కెట్లు తినిపించేశాం. మొత్తానికైతే కోటిగాడి చేత నాగరాజు గారి చేత కుక్క బిస్కెట్స్ తినిపించాను. కుక్క బిస్కెట్స్ తిన్న మన కోటిగాడికో సబ్స్క్రైబ్, నాగరాజు గారికో లైక్ వేసుకోండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.